ముందుగా మ్యాజిస్ట్రేట్కి చెప్పక్కర్లేదు హైకోర్టు. అప్పట్లో ఆ సెక్షన్ చేర్చకపోవడం దర్యాప్తు అధికారి అసమర్థత. న్యాయమూర్తి 4 నిందితులకు షరతులతో బెయిల్, 15,000తో 2 పూచికత్తులు. ప్రతి నెల 1-15 తేదీలో దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశం. అప్పిరెడ్డి రఘురామ్ సహా వైసీపీ నేతల పిటిషన్లపై విచారణ ఎల్లుండికి వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బ్లాక్ మండే అంటూ ప్రపంచ మార్కెట్లతో పాటు కుప్పకొలిన దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు. సెన్సెక్స్ 2222 పాయింట్ల పతనం, 662 పాయింట్లు నష్టపోయిన. నిఫ్టీ చిన్న మధ్యస్థాయి షేర్లు వెలవెల 15.32 లక్షల కోట్ల సంపద. అమెరికా ఆర్థిక మాంద్యం భయాలు, జపాన్ వడ్డీపోటే ప్రధాన కారణాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రపంచ మార్కెట్తో పాటు దేశీయ ఈక్విటీ ప్రామాణిక సూచీలు సోమవారం భారీ పతనాన్ని చూశాయి. బీఎస్సీ సెన్సెక్స్ ఏకంగా 79,000 దిగువకు జారుకోగా ఎన్ఎస్సీ నిఫ్టీ 24,000 వద్దకు పడిపోయింది. నిఫ్టీ సైతం ఒక సమయంలో 824 పాయింట్లు పతనమై 23,893 వద్దకు జారుకుంది. చివరిలో తేరుకుని 662.10 పాయింట్లు 2.68% నష్టంతో 24,055 వద్ద క్లోజ్ అయిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 48 గంటల్లో